డి విటమిన్ ఫుడ్స్ ఎక్కువగా ఏ ఆహార పదార్థాలు ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం డి విటమిన్ ఫుడ్స్ ఎక్కువగా ఉండే ఆహారం చూసుకుంటే దీంట్లో మనకి టూనా ఫిష్ కానీ కామన్గా లభించే వాటిలో మనకి ఎగ్ గుడ్డు కానీ పాలు మిల్క్లో ఎగ్ వైట్లో ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు యోగర్ట్లో కూడా విటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది. చీజ్ రెగ్యులర్గా మనం బ్రెడ్లో తినే చీజ్లో కూడా విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. పెరుగు కర్డ్లో కూడా విటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే సోర్సెస్ ఆఫ్ న్యాచురల్గా ఫుడ్లో చాలామంది అడుగుతుంటారు వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ ఏముంటాయని. సో వాటి కోసం మనం ఈ వీడియో చెప్పడం జరుగుతుందండి. సో సీరియల్ వైజ్ తీసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ టూనా ఫిష్, ఎగ్ వైట్, దాంతోపాటు మిల్క్, యోగర్ట్, చీజ్, దాంతోపాటు మనం రెగ్యులర్గా తీసుకునే పెరుగు, కర్డ్, దాంతోపాటు మనకి న్యాచురల్గా దొరికే సీ ఫుడ్స్లో మనం తీసుకుంటే ప్రాన్స్లో కానీ క్రాబ్లో కానీ నాన్ వెజిటేరియన్ వాళ్ళలో అయితే ఫిష్లో కూడా ఈ వైటమిన్ డి ఎక్కువగా ఉంటుందండి. సో ఇలా రెగ్యులర్గా మనం ఆల్మండ్స్ డ్రై ఫ్రూట్స్లో కూడా ఈ వైటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే న్యాచురల్ సోర్స్గా మనం తీసుకుంటే రెగ్యులర్గా సన్లైట్ ఈజ్ అ న్యాచురల్ వైటమిన్ డి ఇన్హిబిటర్ అండి. సో ఈ ఫుడ్ ద్వారాను ఈ న్యాచురల్ సోర్స్ ఆఫ్ సన్లైట్లో కూడా వైటమిన్ డి అనేది ఎర్లీ మార్నింగ్ సన్రైజ్ అంటే సన్లైట్ అనగానే మధ్యాహ్నం పూట లేదంటే మెట్ట మధ్యాహ్నం వెళ్ళి ఎండలో కూర్చోవడం కాదు. ఎర్లీ మార్నింగ్ సన్రైజ్ కానీ ఈవినింగ్ టైము సన్సెట్ అప్పుడు కానీ ఈ వైటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుందండి. సో సూర్యకిరణాల ద్వారా కూడా మనకి వైటమిన్ డి అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. సో వీటినన్నింటినీ మనం నార్మల్గా రెగ్యులర్గా మార్నింగ్ అవర్స్ వెళ్ళేటప్పుడు వాకింగ్ లేదంటే ఇప్పుడు మన పూర్వకాలంలో సూర్య నమస్కారం అనేవాళ్ళు. సో ఇది సూర్య నమస్కారం చేసేది కూడా జనరల్గా న్యాచురల్గా మనం కోరిలేట్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ సన్రైజ్లో వైటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫుడ్ ద్వారా ఎన్విరాన్మెంట్ ద్వారా మనం చూసుకుంటే వీటిలో మనకి వైటమిన్ డి అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఇంకా వైటమిన్ డిలో మనం చూసుకుంటే సోయా మిల్క్ కానీ న్యాచురల్ ఆరెంజ్ జ్యూసెస్లో కానీ ఫార్టిఫైడ్ సీరియల్స్లో కానీ యోగర్ట్లో కానీ మనకి డ్రై ఫ్రూట్స్లో కూడా ఎక్కువగా ఈ వైటమిన్ డి అనేది లభిస్తుందండి.